మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినము చూడలేక, ఈ సమయం చూడలేక ఎంతోమంది లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఈ దినమందు దేవుని సన్నిధి ఆయన అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి అనంత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము తెస్సలోనిక 2వ పత్రిక ధ్యానాలు వింటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమందు 2వ అధ్యాయం 11-12 వచనాలు మనము ధ్యానం చేయాలి. ఆ సంగతి మనం గుర్తుంచుకుందాం. ఈ దినమందు 11-12 వచనాలు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును అమ్మ చూడండి, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చదువుకున్న ఈ లేఖన భాగం దీవించండి. చదవబోయే లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే ఈ మాటలు పరలోకం నుంచి బయలుపరిచి సహాయపడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ 2 వచనాలలో రాయబడిన మాట ఈ దినమందు ధ్యానం చేద్దాం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అనే మాట కనిపిస్తుంది. ఏమిటి శిక్షావిధి? ఏమిటి శిక్షావిధి అంటే, అందులో మరొక మాట కనిపిస్తూ ఉంది. అదేమిటి అంటే, అబద్ధమును నమ్మునట్లు. అబద్ధమును నమ్మునట్లు. అబద్ధము నమ్మునట్లు అంటే తానే దేవుణ్ణి అని క్రీస్తు విరోధి చెప్పే అబద్ధం. తానే దేవుణ్ణి అని క్రీస్తు విరోధి చెప్పే అబద్ధం. వచనం 4 చూడండి. 2వ అధ్యాయం 4వ వచనంలో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును అని ఉంది. తాను దేవుడనని తను కనపరుచుకొనుచు, నేను దేవుణ్ణి అని తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. మనం చెప్పుకున్నట్టుగా తను
అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అబద్ధాన్ని బోధించేవాడు. ఇది నిజమా అని అన్నాడు. ఇది నిజమా అన్నాడు. అవ్వ నమ్మేసింది. అబద్ధము చెప్పి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను అతడు మోసము చేస్తూ ఉన్నాడు. మోసం చేస్తూ ఉన్నాడు. అబద్ధము చెప్పి విశ్వాసుల సైతం వాడు మోసం చేస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగుదనా అని తిరుగులాడుతూ ఉన్నాడు. తనకు కాలం కొంచెంగా ఉందని ఎరిగి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని తిరుగులాడుతూ ఉన్నాడు. అతని పని మృంగ పని, అబద్ధాలు, అబద్ధ బోధ. తానే దేవుడనని తన్ను కనపరుచుకొనొచ్చు. దేవుని ఆలయంలో కూర్చుండును అని 4వ వచనం మనకు గుర్తు చేస్తుంది. ఈ అబద్ధాన్ని నమ్మెంతగా వారు మోసపోయారు. వారు మోసపోయినారు. అబద్ధాన్ని నమ్మి వాళ్ళు మోసపోయినారు. కొంతమంది చాలా త్వరగా మోసపోతారు. అవునా? త్వరగా మోసపోతారు, మోసములు పడతారు. ఇక పడినోడు ఎన్నటికి ఎక్కి రాకుండా అతడు తొక్కేస్తాడు. మోసములో అవ్వబడిపోయింది. అవునా? మోసములో చాలామంది పడిపోయినారు. మోసం చేసే వాళ్ళు బహు తీయనైన మాటలు చెప్తారు. అవునా? మోసం చేసేవాళ్ళు బహు తీయనైన మాటలు చెప్తారు, నమ్మేటట్టు చెప్తారు. మనం మోసపోతాం, నమ్ముతారు. ఇది దేవుని నుండి శిక్షగా వస్తుంది. అయితే దేవుడు వారిని శిక్షిస్తాడు అనేది మాట మనకు అర్థమవుతుంది. అబద్ధమును, అవునా, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచూ ఉన్నాడు. దేవుడు వారికి పంపుచూ ఉన్నాడు. కాబట్టి ఇది దేవుని నుండి శిక్షగా వస్తూ ఉంది. ఏమిటి శిక్షగా వస్తుంది అంటే, రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకై దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించినాడు. అవునా? వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక, దేవునికి మనసులో చోటియనొల్లకపోయిరి గనుక. మనసులో దేవునికి చోటు ఇవ్వాలి, కానీ వాళ్ళు చోటు ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. దేవుని మాటకు, దేవునికి వారి మనసులో స్థలం లేదు. ఎందుకంటే వారు అప్పటికే మోసపోయినారు, మోసంలో పడిపోయినారు, మోసగించబడ్డారు. గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించినాడంట. చేయరాని కార్యములు చేయడానికి దేవుడే అప్పగించేసినాడు. అంతే. ఇంకా దేవుడు అప్పగిస్తే ఇంకేముంది? అవునా? దేవుడు అప్పగిస్తే ఇంకేముంది? అంతే సంగతులంగా. దేవునికి చోటు ఇవ్వకపోతే, దేవుని వాక్యమునకు మనలో చోటు లేకపోతే కనుక దేవుడే అప్పగించేస్తాడు సాతానుకు. భ్రష్ట మనసులకు అప్పగించేస్తాడు, భ్రష్టుడైపోతాడు అనేది ఒకటి. ఇదే ఎఫెసు పత్రిక
11వ అధ్యాయము 8వ వచనం. 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగా, ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉంది. అవునా? ఎవరికి ఎవరికి అంటే ఇలా చూద్దాం, చూడండి. 6వ వచనంలో ఇలా ఉంది కదా, 6వ వచనం కానీ లేకపోతే 7వ వచనం చూడండి. 7వ వచనంలో అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో, అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి అనుంది. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉంది. నిద్ర మత్తు. ఎవడు మత్తులో ఉంటాడు? అవునా? త్రాగినవాడు మత్తులో ఉంటాడు. ఇప్పుడు ఈనాటి కాలంలో నిద్ర రాక ఏం చేస్తున్నారు? నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోతున్నారు. ఆ నిద్ర మాత్రల మత్తు దిగేంత వరకు ఈ మనిషి లేవడు. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు. నిద్రమత్తులో ఉన్నవాడు ఏం చూస్తాడు? నిద్రమత్తులో ఉన్నవాడు ఏమి వింటాడు? అవునా? ఏం చూస్తాడు, ఏం వింటాడు? వాడు నిద్రమత్తులో ఉన్నాడు. నిద్రమత్తులో ఉంటే ఏడవి పడతామో తెలియదు. లేదా నిద్రమత్తులో ఉంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కారు దోలే మనిషి ఒక్క కునుకట కునికితే గనక కారు ఏడవై పడి ఉంటుందో తెలియదు. అవునా? బైక్ మీద వెళ్ళే మనిషి నిద్రమత్తులో ఒకవేళ బండి తోలుతాడు గనక దేనికొక దాన్ని ఖచ్చితంగా కొట్టుకొని పడతాడు. నిద్రమత్తు అనేది చూడలేని కన్నులు, వినలేని చెవులు. నిద్రమత్తు. కళ్ళు మూసుకుపోతాయి. అవునా? కళ్ళు మూసుకుపోతాయి, చెవులు మూసుకుపోతాయి. ఇంకేం తింటాడుగా? అదొకటి చెప్పాడు పౌలు. ఇంకా ఏమన్నాడు అంటే, యెషయా గ్రంథంలో ఇలా రాయబడిందండి. యెషయా గ్రంథము చూద్దాం. 29వ అధ్యాయం 10వ వచనం. 29వ అధ్యాయము 10వ వచనాన్ని చూడాలి. 29, 10వ వచనంలో, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు అని రాయబడింది. వచనం 9 కూడా చూద్దాం. 9వ వచనంలో, జనులారా తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకునుడి, వారగుడి ద్రాక్ష రసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము లేకయే తూలుచు ఉన్నారు. ఇదంతా గుడుక యెరూషలేము యొక్క నగర వినాశనం గురించి రాయబడిన మాటలు ఇవి. కాబట్టి యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో గాఢ నిద్రాత్మను కుమ్మరిస్తాడు. ఆదికాండం 18వ అధ్యాయం అనుకుంటాను.
దేవుడు అబ్రహామునకు గాఢ నిద్ర కలగజేశాను అనే మాట రాయబడింది. ఆ నిద్ర వేరు, ఈ నిద్ర వేరు. గాఢ నిద్రలో దేవుడు తనకు దర్శనం చూపించినాడు, కానీ ఈ నిద్ర వేరు. ఏమిటి నిద్ర? అవునా? మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శకులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనంతటిని గురించిన ప్రకటన గాఢమైన లేదా గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. ఒకడు చదవమని చెప్తే అది నాకు తెలియదు అని మరొకడు, ఎందుకంటే అది గూఢాత్మగా ఉన్నాయి. అందుకనే చూడలేని కన్నులు, వినలేని చెవులు, చదవలేని నోరు, అక్షరాలు చూడలేని కన్నులు. దేవుని మాట వినని వారికి ఇలా కలగజేస్తాడని ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఆలోచన చేద్దాం. చూడండి, 6వ అధ్యాయము యెషయా గ్రంథములోని 6వ అధ్యాయము 10వ వచనములో ఇలా రాయబడింది. 6వ అధ్యాయము 10వ వచనములో, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు వేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు ముయించుమని చెప్పాను అన్నమాట. ఎవరికి చెప్పినాడు? అవునా? ఎవరికి చెప్పినారు? ఎవరు చెప్పారు అంటే 6వ వచనం చెప్తున్న మాట చూడండి ఒకసారి. 6వ వచనంలో ఇలా రాయబడింది కదా, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవేగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ఈ జనులతో ఇలాగ చెప్పు. అవునా? ఎవరు పోతారు, ఎవరు వెళుతారు నా గురించి చెప్పడానికి? నేనున్నాను, నన్ను పంపమని యెషయా ప్రవక్త చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. నిత్యం వింటారు, 24 గంటలు వింటుంటారు టీవీలో వాక్యం. అవునా? 24 గంటలు వింటుంటారు చెల్లుల వాక్యం, కానీ గ్రహింపు లేదు. గ్రహింపు లేని వినికిడి ఎందుకు? అవునా? గ్రహించలేని ఎన్ని ప్రసంగాలు అంటే ఏం లాభం? అర్థమైంది మాట. గ్రహించలేని ఎన్ని ప్రసంగాలు అంటే ఏం లాభం? దండగా. నిత్యము చూస్తుందరు కానీ తెలుసుకోలేరు. నిత్యం చూస్తూ ఉంటారంట, దేవుని వైపు తెలుసుకోలేరు. అందుకే ఎట్టన్నాడు, వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందక పోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు వేసి, వారి చెవులు మందపరచి, వారి కనులు మూయించుమని చెప్పాను. వచనం 11, ప్రభువా
ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు అన్నాడంట. ఎన్నాళ్ళ వరకు ప్రభు ఇట్లా? ఎన్నాళ్ళు పడుతుందంటే దేవుడు చెప్పాడు, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు. యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగూ జరుగును అన్నాడు. అలాగూ జరుగును, అలాగూ జరుగును అని చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము చూడండి, 19వ వచనం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనము. మికయా మికయా యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచి తిని, అహాబు రమెత్గాలి మీదికి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవేగా, ఒకడు ఈ విధంగాను మరొకడు ఆ విధంగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధి నిలబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. ఈ ప్రకటించువాడు కదా. 21వ వచనంలో ఒక ఆత్మ, అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి అన్న మాట ఉంది. ఒక ఆత్మ దేవుని యొద్దకు వచ్చి, యెహోవా యొద్దకు వచ్చి నిలబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా, యెహోవా అంటున్నాడు, ఏ ప్రకారము నువ్వు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగినప్పుడు, అందుకు అతను అంటున్నాడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పక, అతని ప్రవక్తలో జొరబడతాను, అబద్ధమాడు ఆత్మగా నేను ఉంటాను అని అంటున్నాడు. ఆ మాట చూడండి. నీవు అతన్ని ప్రేరేపించి జయముందుదువు అన్నాడు దేవుడు. మళ్ళా ఏమన్నా ఆత్మగా ఉందని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. దేవుడు సెలవిచ్చాడు. యెహోవా నిన్ను గురించి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. యెహోవా నిన్ను గురించి కీడు యోచించి, యెహోవా నిన్ను గురించి కీడు యోచించి. ఎందుకు దేవుడు కీడు యోచించినాడు? ఎందుకు దేవుడు కీడు చేయాలనుకుంటున్నాడు? ఎందుకు అంటే, ఎప్పుడైతే మనం దేవుని మాట వినమో అప్పుడే దేవుడు కూడా మన మాట విన్నాడు. ఒక మాట చదవని చూడండి. వచనం 18లో రాయబడిన మాట, 18వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మికయా, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనశీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచి తిని. మికయా అనే ఈ ప్రవక్త ఇశ్రాయేలు లేదా దేవుని ప్రవక్త.
ఇతడు నిజమే చెప్తాడు. కానీ కానీ ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూసి అన్నాడనమాట, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే పలుకుతాడు. ఎందుకు పలుకుతాడు కీడు అంటే, నీ ప్రవర్తన అట్టుంది, అంతేం లేదు. నీ ప్రవర్తన అట్టుంది అన్నమాట. ఏ ప్రవక్త కూడా అంటే దేవుని ప్రవక్త కూడా కీడు ప్రవచించాడు కదా. నీలో ప్రాబ్లం ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి యొద్ద విచారణ చేయక, దేవుని నమ్ముకొనక ఎప్పుడైతే నీవు ఉంటావో అప్పుడే దేవునికి విరుద్ధమవుతాడు. దేవుని ప్రవక్త గుడిక ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. నువ్వు వెళ్తావు కానీ నువ్వు యుద్ధంలో ఓడిపోతావు, నువ్వు చస్తావు అనే మాటనే కదా ప్రవక్త చెప్పేది. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒక మాట చూడండి, ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు అని మాట రాయబడింది 23వ వచనంలో. కాబట్టి 24వ వచనం చూడగా, మికయా ఇట్లనగా కెనయాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికయను చెంప మీద కొట్టాడు. దేవుని ప్రవక్తను చెంప మీద కొట్టినాడంట. ఆ ప్రవక్త నిజమే పలికాడు కానీ అబద్ధం కాదు కదా. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మన అంశము అబద్ధమాడు ఆత్మ. అబద్ధమాడు ఆత్మ, ఇలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి గుర్తుంచుకుందాం. మరొక వచనం నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. అదేమిటంటే, వారు సత్యాన్ని తిరస్కరించినందువల్ల ఈ శిక్ష వస్తుంది. ఇది పూర్తిగా న్యాయ సత్యమైన శిక్ష. ఇది పాపులకు వారికి తగినది దేవుడు ఇవ్వడం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకంతే, దేవుడు న్యాయమైనది చేస్తాడు కానీ అన్యాయం చేయడు కదా. అందును బట్టి వారి శిక్షకు పాత్రులైతాడు దేవుడే చేశాడనేది అర్థమైంది. రండి, కీర్తనల గ్రంథం 18వ కీర్తనలో ఇలా రాయబడింది చూడండి. 18వ కీర్తన 25-26 వచనాలు. 18వ కీర్తన 25-26 వచనాల్లో ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దయగల వారి ఎడల నీవు దయ చూపుంచుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు అనే మాట ఉంది. మూర్ఖుల ఎడల ఆయన వికటముగానే ఉంటాడు అనే మాట మనకు అర్థమవుతుంది. కాబట్టి దయగల వారి ఎడల నీవు దయ చూపిస్తావు, అంతే. ఆయన దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. యథార్థవంతుల ఎడల యథార్థంగానే ఆయన ఉంటాడు. సద్భావం గల వారి ఎడల సద్భావంగానే ఉంటాడు. అయితే మూర్ఖుల ఎడల నీవు వికటముగా నొందువు. మూర్ఖుల ఎడల ఆయన దూరంగానే ఉంటాడు అనేది మనకు అర్థమైంది. వచనం 12 రాయబడిన మాట అంటే 12వ వచనంలో శిక్ష విధి కలగాలని అన్నమాట. శిక్ష విధి కలగాలని అనే మాట ఉంది. శిక్ష విధి కలగాలని. ఏమిటి శిక్ష విధి కలగాలని అంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట మత్తయి సువార్త 23:33లో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూడగా, 23:33లో చూడగా ఇలాగ దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు అన్నాడు. అవునా? మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి. సర్పములారా, సర్ప సంతానమా,
నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుంటారు? యోహాను అన్నాడు కదా, యోహాను ఏమన్నాడు? సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇప్పుడే గొడ్డేలు చెట్టు వేరున ఉంచబడింది అన్నాడు. సర్ప సంతానం, సర్పములారా, సర్ప సంతానమా. సర్పాలకు సర్పాలే ముడతాయి, అంతేం లేదు. అవునా? సర్పాలకు సర్పాలే ముడతాయి. సర్ప సంతానం, మీరంతా నరక శిక్షను తప్పించుకోలేరు. నరక శిక్షను తప్పించుకోలేరు. నరకానికి వీళ్ళు దేవుడు కొందరిని నరకం కోసం పుట్టించాడంట. దేవుడు కొందరిని నరకం కోసం పుట్టించినాడంట. నరకముల వల్ల కట్టెల్లా కాలాలని పుట్టించినాడని వాక్యం చెబుతుంది. మార్క్స్ వార్త 16:16. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం చూడగా దేవుని వాక్యమైన బైబిల్ ఇలా జ్ఞాపకం చేస్తుంది. నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడును, నమ్మని మనకి శిక్ష విధించబడును. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. అంతే. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. దేవుడు సమయం ఇస్తున్నాడు. నమ్ముతావా? నమ్మితే నీకు రక్షకుడు అవుతాడు, నమ్మకపోతే నీకు విరోధి అవుతాడు. నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే నరకానికి వెళుతావు అనేది దేవుని వాక్యమైన బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 3:18లో, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం మనం చూడగా ఇలా వాక్యం చెబుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. విశ్వాసం ఉంచిన వాడు తీర్పు తప్పించుకుంటాడు, విశ్వాసం ఉంచని వాడు తీర్పుకు గురైతాడు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. నిజమే, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. అవునా? ఎందుకు ఈ మాట అంటే, ఒక మాట గుర్తు కోసం చూడండి. రోమా పత్రికలో ఇలా రాయబడింది. రోమా పత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో, రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని వాక్యము చెబుతుంది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను అని వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయము 29వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనము చూడగా ఇలా రాయబడింది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు అని వ్రాయబడింది. మేలు చేస్తే జీవ పునరుద్ధానము, కీడు చేస్తే కీడు చేయువారు తీర్పు పునరుద్ధానం బయటికి వస్తారు. అప్పుడు వస్తారు బయటికి, ఇప్పుడు కాదు. ఇప్పుడు కీడు చేస్తారు చనిపోయారు, మేలు చేస్తారు చనిపోయారు. మేలు చేసిన వారు లేస్తారు, కీడు చేసిన వారు లేస్తారు. ఆ తర్వాత తీర్పులో వాళ్ళు ఉంటారు. అవునా? మేలు చేసిన వారేమో జీవంలోనికి ప్రవేశిస్తారు, కీడు చేసిన వారు మరణంలోకి అనగా నరకానికి వెళ్తారని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. చివరికి ఒక మాట చూడండి. గలతీ పత్రిక 1:8లో, గలతీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము మనం చూడగా ఇలాగా బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినడలా అతడు శాపగ్రస్తుడవునుగాక అనే మాట వ్రాయబడింది. మేము మీకు ప్రకటించిన సువార్తగాక అంటే అబద్ధ ప్రవక్తలను ఖండించేటువంటి వాక్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది. పౌలు ఆ మాట వాడినాడు. కాబట్టి మేము మీకు ప్రకటించు సువార్తగాక మరి ఒక్క సువార్త, మేము నజరేయుడైన
యేసును గురించి ప్రకటిస్తున్నాం. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అని పౌలు అన్నాడు. నిజమే, సిలువ వేయబడిన క్రీస్తు గురించి ప్రకటించే వాళ్ళు నిజమైన ప్రవక్తలు. సిలువకు విరుద్ధంగా మాట్లాడే ఏ ప్రసంగమైనా, ఏ ప్రసంగికుడైనా వాడు అబద్ధ ప్రవక్త అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసమే వాడు శాపగ్రస్తుడు అని మనకు అనిపిస్తుంది. పరలోకం నుంచి దిగి వచ్చిన దూత అయినా కానీ క్రీస్తు నుంచి ప్రకటించకపోతే కనుక వాడు శాపగ్రస్తుడు. అవునా అని దేవుని వాక్యం పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. ఇట్లా అన్నాడు 9వ వచనంలో. 9వ వచనం చూడండి ఒకసారి. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించడంలో వాడు శాపగ్రస్తుడు అవును గాక అన్నాడు. 8వ వచనంలో శాపగ్రస్తుడు అవును గాక అన్నాడు. 9వ వచనంలో వాడు శాపగ్రస్తుడు అవును గాక. అవునా? మరొకటి ఎవడైనా బోధించడలా వాడు శాపగ్రస్తుడు, అంతే, శాపగ్రస్తుడు, శాపానికి గురయ్యేవాడు అనే సంగతి జ్ఞాపకం చేసినాడు పౌలు భక్తుడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినమందు మనము 2వ అధ్యాయము 11, 12 వచనాలు మనము పూర్తి చేసుకున్నాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇంకా నీ జీవితంలో మార్పు లేకపోతే గనక, నీకు మారు మనసు లేకపోతే గనక, నువ్వు మార్పు చెందు, మారు మనసు పొందు, ఆ శిక్ష తప్పించుకుంటావు. దేవుని నుంచి వచ్చే శిక్ష తప్పించుకుంటావు. లేదంటే గనక నువ్వు శిక్షా విధికి కారకుడు అవుతావు. ఇక ఎన్నడికి నువ్వు తప్పించనాథుడు లేడు. నీకోసం యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించాడు, సమాధి తిరిగి లేచాడు. అవునా? నిన్ను రక్షించడానికి ఈ సువార్త ప్రకటిస్తున్నాడు. నమ్మి రక్షణ పొందండి, నమ్మకపోతే శిక్ష. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ మాటలు బయలుదేరి ఉండగా దీవించండి. అనేకులు విని క్షేమాన్ని పొందినట్లుగా సహాయపడమని, వారికి రక్షణ మారు మనసు దయచేసి కాపాడమని, విశ్వాసులను ఆత్మీయ జీవితంలో బలపరిచి మీ కాపుదల దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. వందనాలు.